ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి కళాశాలలో మనం చదువుకున్నాం. మన అందరం ఒక దగ్గర కేంద్రీకృతమైన దానికి కారణం చైర్మన్ సార్ అని మనందరికి తెలుసు. ముఖ్యంగా ఫేవరల్ పార్టీ డిలే కావడానికి కారణం కూడా ఆయన ఇదే కారణం. సమాజంలో ఎవరైనా స్వార్థం, ప్రతి వ్యక్తి స్వార్థంతో ప్రతి ఒక్కరు పనిచేస్తారు. అందులో భాగంగా కూడా స్టూడెంట్ యొక్క స్వార్థం చాలా ఉంది. ఎవరి స్వార్థం వాడిది. ఫస్ట్ స్వార్థాన్ని ఛేదించాలి అంటే మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే స్వార్థాన్ని ఛేదించగలుగుతాం. సమాజంలో కాంపిటీషన్లో రోజులు ఇవి. కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అన్న మన కృషి, పట్టుదల, శ్రమ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా చదువులో పోటీ పడాలి, సమాజంలో జీవించి ఉండాలంటే పోటీ పడాలి, చావాలన్నా బ్రతకాలన్నా పోటీ పడాలి. మరి ఈ పోటీని ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకునేవాడు మొట్టమొదటి వ్యక్తి మీ తల్లిదండ్రి. ఆ సెకండ్ వ్యక్తి ఎవరంటే గురువు. గురువును మందలించిన స్టూడెంట్ కోపం, మంచిగా నవ్వుకుంటూ చెప్పిన స్టూడెంట్ కోపం. కాబట్టి గురువు చెప్పేటటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి మౌలిక విషయాలు ఏమంటే నవ్వుతూ చెప్తాడు, కోపంతో చెప్తాడు. నవ్వుతూ చెప్పే విషయాలను ఎట్లా గ్రహించాలి, కోపంతో చెప్పే విషయాలను ఎట్లా గ్రహించాలి అనేది తెలుసుకున్నటువంటి వ్యక్తి మంచి లక్షణం కలిగిన వ్యక్తి. అవి లేకుండా సాధన నిందించడము, మన తప్పులను లేదా మన మిస్టేక్ను సరి చేసుకోకుండా ఒకసారి ఏదో అన్నాడని ఏదో నిందించిండని అది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, సమాజంలో ఎట్లుంటున్నాము, సారం ఏదైనా కట్లబట్టే ఏదైనా ఉన్నా మన గురించి మంచిగా చెప్తాడు. అది కోపంతో చెప్పినా నవ్వుతూ చెప్పినా దాని రిసీవింగ్ మన కెపాసిటీ పైన ఆధారపడి, రిసీవింగ్ కెపాసిటీ లేకపోతే దాన్ని ఏం చేయలేదు. ఎవరైనా సమాజం నుంచి మంచి మెసేజ్ రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నా నమ్మకము. ముఖ్యంగా భగవంతుని నమ్మండి, మీ కృషి పట్టుదలను నమ్మండి. మన పేరెంట్స్ చేస్తున్నటువంటి పనులు మనం నమ్ముకొని మనం చేస్తున్నటువంటి పని మా పిల్లలు చేయకూడదు, మేము కష్టపడుతున్నటువంటి కష్టం మా పిల్లలు కష్టపడకూడదు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉప్పు కారంతో రొట్టె తిని లేదా మనకు మంచి పొజిషన్లో ఉండాలి, అన్ని మంచి బట్టలు కొనుక్కొని మనకు ఇచ్చి